నీతో దేవుని చిన్న మాట. ప్రియ శ్రోతలందరికీ యేసుక్రీస్తు నామములో శుభవందనాలు. ప్రియులారా, బాగున్నారా? మీరందరూ బాగుండాలని, వాక్యం చేత స్థిరపరచబడాలని మీ కొరకు ప్రార్థిస్తున్నాను. ఈరోజు దేవుని వాక్యము కీర్తన గ్రంథం 16వ అధ్యాయము 5వ చరణం. యెహోవా నా స్వాస్య భాగము, నా పానీయ భాగము నీవే, నా భాగమును కాపాడుచున్నావు. ప్రభునందు నాకు అత్యంత ప్రియులరా, దావీదు చెబుతున్న మాట, యెహోవా నా స్వాస్య భాగము, నీవే నా భాగమును కాపాడుచున్నావు అంటున్నాడు. ఇశ్రాయేలీలలో ప్రతి ఒక్కరికి కుటుంబ స్వాస్యం ఉంటుంది. అయితే సౌలు అనుచరణం గణం దావీదుకు ఆ స్వాస్యం లేకుండా చేశారు. అతని తల్లిదండ్రులు మోయాబులో ఉండిపోయారు. అయితే దావీదు భయపడలేదు, బాధపడలేదు. యెహోవాయే నా స్వాస్యము, ఆయన నాకున్నాడు చాలు అనుకున్నాడు. ఈరోజు నిజమే, మనకు ఆస్తులు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ ఈరోజు యెహోవాను నువ్వు స్వాస్యంగా చేసుకోగలిగితే, వాక్యమైన దేవుడిని నువ్వు స్వాస్యంగా చేసుకోగలిగితే నువ్వు ఎంత గొప్ప ఉన్నతుడివి. ఇంగ్లాండ్లో రాజైన 6వ జార్జిని గురించి ఒక చక్కని కథ ఉంది. ఆయన సింహాసనం అధిష్ఠించక ముందు మారుమనసు పొందిన విశ్వాసిగా ఒక చిన్న సహోదర సంఘానికి వెళ్ళి అక్కడ వారం జరిగే బైబిల్ తరగతులకి హాజరయ్యేవాడట. ఆయన రాజు అయిన తర్వాత వెళ్ళే అవకాశం లేకపోయింది. కొన్నాళ్ళ తర్వాత ఆయన కెనడాకు అధికార పర్యటనకు వెళ్ళినప్పుడు అధికారులు ఆయనను బ్రిటిష్ కొలంబియాకు ఎర్ర ఇండియన్లు నివాసాలకు తీసుకెళ్ళి అక్కడ పేరు పొందిన గ్రామ పెద్ద అయిన వైట్ ఫేదర్ను పరిచయం చేసి రాజుగారి కోసం ఒక పాట పాడమని అడిగారు. ఎర్ర ఇండియన్ల జానపద పాటలను పాడతారని అధికారులు అందరూ అనుకున్నారు. కానీ ఆ గ్రామ పెద్ద క్రైస్తవుడు కనుక అతని మనసులో మరో పాట ఉంది. ఆ పాట ఏంటంటే, వెండి బంగారాల కన్నా నాకు యేసు చాలు, అనంతమైన ఆస్తి కంటే నాకు యేసు చాలు, మహా సామ్రాజ్యానికంటే గాయపడిన చేతులు చాలు, యేసే నా స్వాస్యము అంటూ పాట పాడాడు. అధికారులంతా ఆశ్చర్యంగా చూస్తున్నారు. పాట ముగించగానే రాజుగారు కూడా లేచి వైట్ ఫెదర్ చేయి పట్టుకుని, నాకు కూడా యేసే స్వాస్యము అన్నాడు. ఆమెన్. ఈరోజు రాజైనా కూడా పేదైనా యేసు స్వాస్యంగా ఉన్నవాడు నిత్యము గొప్పవాడే. ఆమెన్. కాబట్టి అటు గొప్ప ఆశీర్వాదాన్ని నీవు నీ కుటుంబం అనుభవించాలని కోరుకుంటూ, గాడ్ బ్లెస్ యు ఆల్. మరణాత షాలోమ్.